దైవాలగూడలో ఓ ఉన్మాది మారణకాండ సృష్టించాడు. 2 గంటలు 6గురిని హత్య చేశాడు. పోక్సు కేసు పెట్టారని బాధిత కుటుంబంలో 3గురిని ప్రశ్నించినందుకు సొంత భార్యను పిల్లలను హతమార్చాడు. రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో 6గురిని పొట్టున పెట్టుకున్న కిరాతకుడి ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోక్సో కేసులో బెయిల్ పొంది యథేచ్ఛగా తిరుగుతున్న ఓ నిందితుడు పగబట్టి చేసిన ఘాతుకం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2 గంటల్లో నిందితుడు ఏకంగా 6గురిని హతమార్చడం రంగారెడ్డి జిల్లా దైవాలగూడను కుదిపేసింది. రాజకుమార్ అనే ఉన్మాది తనపై కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబాన్ని ప్రశ్నించినందుకు సొంత కుటుంబాన్ని సైతం గొంతులు కోసి హతమార్చడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన పార్వతి రాజకుమార్ స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. నిందితుడికి షాబాద్లోని పీఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కనే చిట్యాల లక్ష్మి, ఆమె అత్త రుక్కమ్మ, 2 కూతుళ్లతో కలిసి నివాసం ఉంటుంది. లక్ష్మి భర్త మల్లేష్ గత ఏడాది మృతి చెందాడు. శంషాబాద్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మి చిన్న కూతురిని ఏడాది కాలంగా రాజ్ కుమార్ వేధిస్తున్నాడు. తన ఇంటికి సీసీ కెమెరాలు పెట్టి బాలిక ఇంటివైపు ఫోకస్ చేశాడు. బాలిక ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే వెంబడిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. గత మే 16న ఇంటర్ పరీక్ష ఉండటంతో లక్ష్మి తన కూతురిని తీసుకుని శంషాబాద్కు వెళ్లింది. ఈ క్రమంలో రాజకుమార్ అక్కడికి చేరుకుని బాలికను తనతో బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న తల్లి కూతురిని తీసుకెళ్లి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసును పక్కన పెట్టేశారు. రాజకుమార్ను పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. చివరకు మే 26న నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందేందుకు పరోక్షంగా సహకరించారు. జూన్ 12న ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న రాజకుమార్ తర్వాత షాబాద్ ప్రాంతంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చులకనగా మాట్లాడారు. అయితే తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజకుమార్ శనివారం ఉదయం బాలికను, ఆమె తల్లిని, నానమ్మను హత్య చేశాడు. ఆపై ప్రశ్నించినందుకు తన భార్యను, 2 పిల్లల్ని కూడా చంపేశాడు. శనివారం తెల్లవారుజామునే ఈ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల నిర్లక్ష్యానికి ఎండగడుతూ స్థానికులు రాస్తారోకోకు దిగడంతో వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం వరకు స్థానికులు ఆందోళనను విరమించకపోవడంతో షాబాద్ ఎస్ఐ రమేష్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఇన్స్పెక్టర్ కాంతిరెడ్డిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాజకుమార్ ఘాతుకంతో లక్ష్మి పెద్ద కూతురు దివ్యాంగురాలైన మేఘన ప్రాణాలతో బయటపడింది. ఆమె అంగవైకల్యంతో పాటు బుద్ధిమాంద్యంతో ఇంట్లోనే ఉంటుంది. అన్ని పనులు తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మ చేసి పెట్టేవారు. తల్లి నానమ్మను రాజకుమార్ హతమార్చి చెల్లిని తీసుకెళ్తున్న నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయింది. చివరికి తల్లి, నానమ్మ, సహోదరి మరణంతో అనాథగా మారింది. రాజకుమార్పై కేసు పెట్టినప్పుడు పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇంతమంది చనిపోయారని బాలిక మేనమామ నరేష్ చెప్పారు. నిందితుడు దర్జాగా తిరుగుతున్నాడని పలుమార్లు చెప్పినా నిర్లక్ష్యంగానే వ్యవహరించారని అన్నారు. మరోవైపు షాబాద్లో 6గురు హత్యకు గురైతే సీఎం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని బాలిక బంధువులు ప్రశ్నించారు. తమిళనాడులో చిన్న ఘటన జరిగినా అక్కడి సీఎం తక్షణమే స్పందిస్తున్న తీరును ఉదాహరించారు. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.